సంవత్సరానికి 30 కోట్లు ఇచ్చే ఉద్యోగం ఇస్తామంటే ఎవరన్నా అద్దంటారా అనుల్లా? అగో ఎవరమన్నా చేస్తాం, గా ఉద్యోగం ఏందో చెప్పు మేం కూడా పోతామంటారా? అయితే యునుర్రి. అయితే మీకు నచ్చినప్పుడు నిద్రపోవచ్చు, గీ జాబ్లా తినొచ్చు, అక్కడ మీకు నచ్చినట్టు ఉండొచ్చు, అసలు మిమ్మల్ని నానేటోళ్ళే ఉండరు. అబ్బా మరి ఇంతకీ గీ జాబ్ ఎక్కడ అనుకుంటున్నారా? అదే గిది గార్డ్ జాబు. ఇక జుమాన్జీ లైట్ హౌస్ లా గార్డ్ గా పని చేయాలి. గిది సముద్రానికి మధ్యలుంటది. అక్కడ మీతోని కలిసి ఉండనీకి మాట్లాడనీకి ఎవ్వరు సూతుండరు, మీరు ఒక్కలే ఉండాలి. ఆ ప్లేస్ సూత మస్తు డేంజర్ అట. ఇక మళ్ళా అక్కడ రాకాసి అలలు తుఫాన్లు అసోంటివి ఎక్కువ. ఇక ఒక్కొక్కసారి లైట్ హౌస్ ను ముంచెత్తే అలలు సూత అత్తయ్యట నులా. ఇక అప్పుడు మీ ప్రాణాలు పోయే అవకాశం సూత ఉంటది. ఇక ఇప్పుడు చెప్పురి, అయినా కూడా గీ జాబ్ చేస్తారా? ఇక్కడ మీరు చేయాల్సిన పనేంటిదంటే లైట్ హౌస్ లా లైట్ వెలుగుతుందా లేదా అనేది చూసుకునుడు గంతే. మీకు ఇక్కడ ఇంకొక డౌటే వచ్చుంటది, ఎందుకు లైట్ వెలుగుకుంటూ ఉండాలి అక్కడ అనుకుంటున్నారా? అయితే ఇక పూర్వకాలంలో రోడ్లు గాని విమానాలు గాని లేవు. ఇక సముద్ర మార్గం ఒక్కటే ఉండేది. అప్పట్లో కెప్టెన్ మార్షెస్ అనేక సముద్ర ప్రయాణాలు చేసేటోడట. అతను చేసేటి అన్ని సుత భయంకరమైనవి. ఒకప్పుడు పడవలను చెక్కతోని చేసేటోళ్ళు. ఒకరోజు కెప్టెన్ మార్షెస్ సముద్రంలో ప్రయాణించేటప్పుడు రాత్రి పూట సముద్రం నుండే రాళ్లు ఇలా పడవలను దెబ్బతీసినాయట. దీంతోనే అతను ఒక ఉపాయాన్ని కనుగొన్నాడు. అదే కి లైట్ హౌస్ అన్నట్టు. ఇప్పుడు లైట్ హౌస్ చరిత్ర ఏందో తెలుసుకున్నాం. అయితే సముద్రయానం అనేది పగలేమో సూర్యుడిని అనుసరించుకుంటా, రాత్రేమో నక్షత్రాలను చూసుకుంటా దిశలను చేరుకునేటోళ్ళట. అప్పట్లో GPS లాంటివి ఏం లేవు కదా. ఇక పూర్వకాలంలో రాత్రి టైంలో పడవ ప్రయాణం నక్షత్రాల దిశను బట్టి చేసుకునేటోళ్ళట. ఎందరో ఇక దారి తప్పి ఆకలి తప్పికలతోని ప్రాణాలు ఇచ్చిన రోజులు చూస్తున్నాయట. రాత్రిపూట సముద్ర వాతావరణం ఒక్కసారిగా మారిపోయి నక్షత్రాలు మబ్బుల్లోకి పోవుడు, వర్షము తుఫాను లాంటివి కూడా అచ్చుడు జరిగేది. ఇక సముద్రంలో నీరు ఉప్పు ఉంటది కాబట్టి ఇక దాన్ని ఎవ్వరు సుతా నీళ్లను ముట్టలేరు. ఇక ఏం చేయలేని సిచ్యువేషన్ లా ఉండేటోళ్ళట. అందుకే లైట్ హౌస్ తయారు చేసిరట. మరి ప్రపంచంలో మొట్టమొదటి లైట్ హౌస్ ఎక్కడ తయారు చేసిర్రో ఎరికేనా? ఈజిప్టులా మెడిటేరియన్ సిటీతో పాటుగా ఆన్సియన్ సిటీ ఆఫ్ అలెగ్జాండ్రియా ఉండేదట. ఇక అక్కడ రాజు మస్తు వ్యాపారాలు చేసేటోడట. ఈ రాజ్యం వ్యాపారానికి నిలయంగా ఉండేదట. అయితే ఇది ఉండే ప్లేసు మస్తు కఠినంగా ఉండేదట నులా. ఇక్కడ నుంచి ట్రేడింగ్ చేసుకుంటా పోయే పడవలకు ఈయన రాజ్యంలో ఉండే నదిలా బండరాలు ఎక్కువ ఉండేటి అట. దీని వల్ల ట్రేడింగ్ చేసే పడవలు బండలకు గుద్దుకొని మస్తు నష్టపోయేటి అట, మునిగిపోయేటి అట. అప్పుడు గా రాజు సోస్ట్రాకస్ ఆఫ్ చైడస్ అనే ఆర్కిటెక్ట్ ని పిలిపించిండట. ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని అడిగిండట. అప్పుడు ఆయనే ఒక దుర్గం లాంటి దాని మీద వెలిగే ఒక లైట్ హౌస్ ఐడియా చెప్పిండట. అటెన్గా దీనికి పునాది పడ్డదా అన్నట్టు. ఆ రాజుకు సూత తెలియదు ఆయన నిర్మించే లైట్ హౌస్ ఎంత గొప్ప ఆవిష్కరణను. దీన్ని ఆయనే ది ఫెరోజ్ ఆఫ్ అలెగ్జాండ్రియా తీరం దగ్గర ఐలాండ్స్ ఆఫ్ ఫెరోజ్ దగ్గర వైట్ మార్బుల్స్ తోని కూడిన లైట్ హౌస్ ను ఏర్పాటు చేసిండు. దీని హైట్ 384 ఫీట్స్. దీని మీద ఒక పెద్ద నిప్పు మండుకుంటూ ఉండేదట. గా నిప్పుకు ఎప్పుడు చూసినా నూనె చెక్కలు బొగ్గు సప్లై చేసుకుంటూ ఉండేటోళ్ళట. ఈ లైట్ హౌస్ ను ఆన్సియన్ 7 వండర్స్ లా ఒక దాని లెక్క చూస్తారు. దీని డిజైన్ వల్ల సూత ఇది మస్తు ఫేమస్ అయిందట. సోస్ట్రాటస్ లైట్ ను వెంచుడు కోసం మిర్రరు అండ్ లెన్స్ ని సుత ఏర్పాటు చేసిందట ఇక్కడ. దీని వల్ల కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న పడవలకు లైట్ వల్ల ప్రమాదాలు జరగకుండా అయిందట. ఇక ఈ లైట్ హౌస్ సెయిలర్స్ కి సేఫ్టీ సింబల్ గా మారిందట. అప్పుడు లైట్ హౌస్ కాన్సెప్ట్ ప్రపంచానికి తెలియంగానే ఇక అందరు సూత దీన్ని సముద్ర తీరాలలో ఏర్పాటు చేసుడు షురు చేసిర్రట. మెల్లమెల్లగా సముద్ర ప్రయాణాలలో చేసే వ్యాపారం అభివృద్ధి చెందుకుంటూ అచ్చుడుతోనే సముద్రంలా ఎక్కడ సూత ప్రమాదాలు జరగకుండా ఒకవేళ ఎక్కడైనా జరుగుతాయి అని అనిపించే ప్లేసులలో లైట్ హౌస్ ను పెట్టుడు ఏర్పాటు చేసిర్రట. ఇక తర్వాత ఎలక్ట్రిసిటీ కనిపెట్టుడు వల్ల నిప్పు స్థానంలో ఎలక్ట్రిక్ బల్బులను వాడిర్రట. ఇక నిప్పు కంటే ఈ బల్బుల వల్ల ఇంకా ఎక్కువ దూరం వెలుగచ్చేదట. మొత్తానికి గిదన్నమాట ఈజిప్ట్ నుండే లైట్ హౌస్ జాబు. ఈ లైట్ హౌస్ లో మనం గనక పనిచేస్తే సంవత్సరానికి అక్షరాల 30 కోట్లు సంపాదించచ్చునుల్లా. ఇక ఇక్కడ మనకు బాస్ ఉండడు, ఎవడుండడు, మనదే రాజ్యం మనదే కథ అన్నట్టు. ఇక మరి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నదా? ఉంటే కామెంట్ బాక్స్ లో చెప్పుర్రి, పంపిద్దాం వాడికి.